శాంతి. ఈరోజు మురళీ డేటు 31 మే 2026. అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్ డేటు 28/2/2010. ఈరోజు మురళి హెడ్లైను: పరమాత్మ ప్రేమకు పాత్రులైన ఆత్మలు దుఃఖితులకు సుఖం యొక్క దోసెలను ఇవ్వండి, వ్యర్థాన్ని సమాప్తం చేసి సమర్థులుగా అవ్వండి మరియు సమయాన్ని సమీపానికి తీసుకొని రండి. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు బాబ్దాదా తమ నలువైపులా ఉన్న పరమాత్మ ప్రియమైన పిల్లలను చూస్తున్నారు. ఇటువంటి పరమాత్మ ప్రియమైన పిల్లలు కోట్లలో కొంతమంది మాత్రమే ఉన్నారు. ఎందుకంటే ఈ సమయంలోనే పరమాత్మ ప్రేమను అనుభవం చేయగలరు. పూర్తి కల్పంలో ఆత్మల ప్రేమను, మహాత్మల ప్రేమను, ధర్మాత్మల ప్రేమను కూడా అనుభవం చేశారు. కానీ పరమాత్మ ప్రేమ మాత్రం కేవలం ఈ సంఘమయుగంలోనే అనుభవం అవుతుంది. దానిని పిల్లలైన మీరందరూ అనుభవం చేస్తున్నారు కూడా. పరమాత్మ ఎక్కడుంటారు అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఏమని సమాధానమిస్తారు? నా తోడుగా ఉన్నారు, నా తోడుగానే ఉంటారు, నా హృదయంలోనే ఉన్నారు అని అంటారు కదా. ఇటువంటి అనుభవాన్ని చేస్తున్నారా? మీకే తెలుసు మరియు మీకే ఈ ప్రేమ యొక్క అనుభవం ఉంది. మా హృదయంలో తండ్రి ఉంటారు, తండ్రి హృదయంలో మేము ఉంటాము అని అంటారు. ఈ పరమాత్మ ప్రేమ యొక్క నశాను అనుభవం చేసే భాగ్యం మాకే ప్రాప్తించింది అని మీకు మాత్రమే తెలుసు. ఎవరిపైనైనా ప్రేమ కలిగితే దాని గుర్తు ఏముంటుంది? అందుకు గుర్తు వారిపైన బలిహారి అవ్వడము. కనుక పరంపిత పరమాత్మ పిల్లలైన మీ అందరి నుండి ఏం కోరుకుంటున్నారు అనేది మీ అందరికీ తెలుసు. నా పిల్లలు ప్రతి ఒక్కరూ తండ్రి సమానముగా అవ్వాలి అనే ఆశ తండ్రికి పిల్లలందరి పట్ల ఉంది. తండ్రి వలె పిల్లల స్థితి కూడా శ్రేష్టముగా తయారు కావాలి. ఆ శ్రేష్టమైన స్థితి ఏమిటి? సంపూర్ణ పవిత్రతా స్థితి. ఎంతటి పవిత్రత అంటే స్వప్నంలో కూడా అపవిత్రత అనేది రాకూడదు. ఇటువంటి సంపూర్ణ పవిత్ర స్థితిని తయారు చేసుకుంటున్నారా? ఆ సంపూర్ణ స్థితిలో అపవిత్రత యొక్క నామరూపాలు కూడా ఉండకూడదు. సమయం సమీపంగా వస్తున్న కారణముగా ఇప్పుడు వర్తమానంలో బాబ్దాదా ఇస్తున్న సూచన ఏమిటి అంటే, సమయం యొక్క సమీపత అనుసారము వ్యర్థ సంకల్పాలు కూడా అపవిత్రతకు గుర్తు. పూర్తి రోజంతటిలో ఏదైనా అభిమానము లేక అవమానంతో కూడిన వ్యర్థ సంకల్పము తన వైపు ఆకర్షించడం లేదు కదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ నడుస్తూ నడుస్తూ తండ్రి ఇచ్చిన విశేషతలను తమ విశేషతలు అని భావించి ఒకవేళ అభిమానంలోకి వచ్చినట్లయితే ఇది కూడా వ్యర్థ సంకల్పమే అవుతుంది. నేను అనే భావనతో కూడిన అశుభ సంకల్పాలు, నేనేమీ తక్కువ కాదు, నాకు కూడా అన్నీ తెలుసు, నా సంకల్పమే యథార్థమైనది, చాలా ఉన్నతమైనది, ఇలా నేను అనే అభిమానంతో కూడిన సంకల్పాలు కూడా అపవిత్రత యొక్క అంశంలోకే వస్తాయి. కనుక ఏ ప్రకారమైన అపవిత్రతతో కూడిన వ్యర్థ సంకల్పాల అంశం ఏది ఉండిపోలేదు కదా అని చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు పవిత్ర ప్రపంచ స్థాపన యొక్క సమయాన్ని సమీపంగా తీసుకుని వచ్చేందుకు పరమాత్మకు ప్రియమైనటువంటి పిల్లలైన మీరే నిమిత్తులు. నిమిత్తాత్మల వైబ్రేషన్లు నలువైపులా వ్యాపిస్తాయి. కనుక ఏ ప్రకారమైన వ్యర్థ సంకల్పాలు కూడా తమ వైపుకు ఆకర్షించడం లేదు కదా అని చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు పవిత్ర ప్రపంచము, పవిత్ర రాజ్యము సమీపానికి వస్తున్నాయి. దుఃఖము, అశాంతి నలువైపులా భిన్న భిన్న స్వరూపాలలో పెరిగిపోతున్నాయి. దాని కొరకు పవిత్రత వైబ్రేషన్లు అవసరము. దుఃఖము, అశాంతికి కూడా కారణము అపవిత్రతయే.
కనుక అపవిత్ర ఆత్మలకు మరియు భక్త ఆత్మలకు ఇప్పుడు డబల్ సేవ చేయాలి. బాబ్దాదా చూశారు, వాచా సేవ అయితే నలువైపులా ఆడంబరంగా జరుగుతుంది. మీపై ఉన్న ఫిర్యాదును కూడా తొలగించుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఆత్మలకు అదనపు సకాష్ ఇవ్వాలి. మనసా సేవ ద్వారా సకాష్ ఇవ్వాలి, ధైర్యం ఇవ్వాలి, ఉల్లాస ఉత్సాహాలు ఇవ్వాలి. కనుక ఈ సమయంలో డబల్ సేవ చేయాల్సిన అవసరం ఉంది. దీని కొరకు పిల్లలు ప్రతి ఒక్కరూ స్వయాన్ని పూర్వజులుగా భావించాలి అని బాబ్దాదా తెలియచేశారు. మీరు ఈ కల్పవృక్షానికి పునాది అయిన పూర్వజ మరియు పూజ్య ఆత్మలు. బాబ్దాదా అయితే దుఃఖీ పిల్లల పిలుపులను వింటూ ఉంటారు. పిల్లలైన మీకు వారి ఆర్తనాదాల ధ్వని చేరుకోవాలి. ఎంతగా సంపూర్ణ పవిత్ర ఆత్మగా అవుతున్నారు మరియు అయ్యారు కూడా. కానీ దానితో పాటు మనసా సేవను కూడా ఇప్పుడు పెంచాలి అని బాబ్దాదా అంటున్నారు. ఈరోజు విశ్వంలోని ఆత్మలలో సుఖము, శాంతి, సంతోషము తగ్గిపోతూ ఉంది కదా. పరమాత్మ ప్రేమకు పాత్రులైన మీరిప్పుడు ప్రేమ, సంతుష్టత, సంతోషము యొక్క దోసెలను ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దుఃఖితులకు సుఖము యొక్క దోసెలు ఇవ్వాలి. ఒకటేమో మనసా సేవ ద్వారా సకాష్ ఇవ్వండి. రెండవది మీ ముఖము మరియు నడవడిక ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేయండి. ఇప్పుడు ఏదైతే సేవ చేస్తున్నారో మరియు చేశారో అది చూసి బాబ్దాదా సంతోషిస్తున్నారు. నలువైపులా సేవ చెయ్యాలి అనే ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇంకా ఒక సేవ మిగిలిపోయి ఉంది. బ్రహ్మ కుమారీలు మనుష్యాత్మలను మంచిగా తయారు చేస్తారు, అశుద్ధ వ్యవహారము నుండి ముక్తులుగా చేస్తారు అనే ధ్వని అయితే వచ్చేసింది. యువత కోసం గవర్నమెంట్ ఏదైతే కోరుకుంటుందో ఆ సేవను చాలా బాగా చేస్తున్నారు. కానీ ఇప్పుడు తండ్రి వచ్చేసారు, పరమాత్మ వచ్చేసారు, పరమాత్మ జ్ఞానమనే వీళ్ళు ఇస్తున్నారు. నా తండ్రి వారసత్వం ఇచ్చేందుకు వచ్చేసారు. ఈ విధంగా ఇప్పుడు బాబా వైపుకు వారి దృష్టి వెళ్ళడం ద్వారా వారిని కూడా పరమాత్మ ప్రేమ, పరమాత్మ ఆకర్షిస్తాయి. బాగుంది అనేదైతే వచ్చేసింది. కానీ పరమాత్మ తండ్రి యొక్క ప్రత్యక్షత వారిని ఆకర్షించి మంచిగా తయారు చేస్తుంది. ఎవరినైతే స్మృతి చేస్తున్నామో వారు జ్ఞానం ఇస్తున్నారు. వారి నుండి వారసత్వం లభిస్తుంది అని ఇప్పుడు వారు తండ్రిని గుర్తించగలగాలి. కనుక ఇప్పుడు మనసు ద్వారా తండ్రికి సమీపంగా తీసుకుని రండి. మీ ముఖము, నడవడిక ద్వారా మీ నయనాలలో తండ్రి ప్రత్యక్షం అవ్వాలి. దీని కొరకు మీరందరూ కూడా పరస్పరంలో ప్లాన్ తయారు చేయండి అని బాబ్దాదా అంటున్నారు. బాబ్దాదా చూశారు, ప్రతి సమయము బాబ్దాదా ఏ ప్లాన్లు అయితే ఇచ్చారో వాటిని పిల్లలు విధిపూర్వకంగా ఉల్లాస ఉత్సాహాలతో చేస్తున్నారు కూడా. ఇందుకు బాబ్దాదా పిల్లలందరికీ కూడా 16 రెట్ల అభినందనలు ఇస్తున్నారు. భగవంతుడు ఇప్పుడు వారసత్వమును ఇస్తున్నారు అనే దానిని ఇప్పుడు అదనముగా కలుపుకోండి. వారసత్వం ఇప్పుడు తీసుకోకుంటే ఇంకెప్పుడు తీసుకుంటారు? దుఃఖము, అశాంతి యొక్క వాయుమండలం చూసి తండ్రికి పిల్లలపైన దయ కలుగుతుంది. ఇదైతే అతిలోకి వెళ్ళాల్సిందే అని తండ్రికి మరియు మీకు తెలుసు. అతిలోకి వెళ్లకుండా అంతమవ్వదు. ఇటువంటి సమయంలో భగవంతుడు వారసత్వమును ఇస్తున్నారు అని ఆత్మలకు అనుభవం చేయించండి. కేవలం వినిపించడం కాదు, అనుభవం చేయించండి అంటున్నారు బాబా. తండ్రి ప్రత్యక్షత ఎప్పుడు ఎలా జరుగుతుంది అని మీరందరూ అడుగుతారు కదా. కనుక వారు బ్రహ్మకుమారిల వరకు చేరుకున్నారు. కానీ బ్రహ్మకుమారిలకు నేర్పించేవారు ఎవరు? బ్రహ్మకుమారులకు దాత ఎవరు అనేది ఇప్పుడు గుర్తించగలగాలి. ఇప్పుడు సమయాన్ని సమీపంగా తీసుకుని రావాలి, సమాప్తి చెయ్యాలి. సమాప్తిని సమీపానికి తీసుకుని వచ్చేది ఎవరు? దానికి నేనే నిమిత్తము అని పిల్లలు ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు కదా.
తండ్రి ఈ బాధ్యతను తనతో పాటు పిల్లలకు కూడా ఇచ్చారు. సన్ షోస్ ఫాదర్ అంటే కొడుకు తండ్రిని ప్రత్యక్షం చేస్తాడు. కొంతమంది పిల్లలు తండ్రిని తెలుసుకున్నప్పుడు, మీరందరూ కూడా తండ్రిని తెలుసుకున్నప్పుడు ఏం చేశారు? గుర్తించారు, తెలుసుకున్నారు. కనుక పిల్లలుగా అయి వారసత్వానికి అధికారులుగా అయిపోయారు. ఇప్పుడు వారసత్వం తీసుకునే పిల్లల క్యూ ఏర్పడాలి. ఎందుకు ఈ క్యూ ఆగిపోయి ఉంది? ఎందుకంటే కొంతమంది పిల్లలు ఇప్పుడు ఇంకా వ్యర్థ సంకల్పాల క్యూలో నిలబడి ఉన్నారు. ఎందుకు, ఏమిటి, ఎలా, ఇప్పుడు ఇంకా వీటి సమాప్తిలోనే సమయం ఇస్తున్నారు. కానీ వ్యర్థం సమాప్తం అవ్వలేదు. వ్యర్థం అనేది సమర్థముగా అవ్వడంలో ఆటంకం కలిగిస్తుంది. ఈరోజు బాబ్దాదా వ్యర్థ సంకల్పాలను సమాప్తి చేసేందుకు నలువైపులా ఉన్న పిల్లలందరికీ కూడా ధైర్యాన్ని ఇస్తున్నారు. ఇప్పటి నుండి వ్యర్థాన్ని సమాప్తం చేసి సదా సమర్థులుగా అయి సమర్థులుగా తయారు చేయండి. కేవలం సందేశం మాత్రమే ఇవ్వకండి, సమర్థులుగా తయారు చేయండి. సమర్థులుగా అవ్వండి, సమర్థులుగా తయారు చేయండి. వ్యర్థం యొక్క సమాప్తి దినాన్ని జరుపుకోండి. వీలవుతుందా? వ్యర్థ సంకల్పాలు స్వయానికి కూడా నష్టం కలిగిస్తాయి కదా, సమయాన్ని వృధా చేస్తాయి, ముఖంపై సంతోషము అదృష్టము యొక్క అనుభవాన్ని తగ్గిస్తాయని మీకు తెలుసు. అందుకే ఇప్పుడు సమాప్తి సమయాన్ని సమీపానికి తీసుకుని రావాలి. అందుకోసం వ్యర్థాన్ని సమాప్తం చెయ్యాల్సిందే. స్వప్నంలో కూడా రాకూడదు. సంకల్పాన్ని వదిలేయండి, కానీ స్వప్నంలో కూడా రాకూడదు. స్వయాన్ని ఇంతటి ధైర్యశాలి పిల్లలము అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. మనసు యొక్క చేతిని ఎత్తుతున్నారు కదా. స్థూలమైన చేతిని ఎత్తడం అయితే సులభమే, కానీ మనసు యొక్క చేతిని ఎత్తుతున్నారు కదా. మనసు యొక్క చేతిని ఎత్తేవారు ఇప్పుడు చేతులెత్తండి. ఇప్పుడు బాప్దాదా పిల్లలందరికీ వరదానం ఇస్తున్నారు. మీరందరూ రాబోయే కొత్త ప్రపంచంలో 21 జన్మలు సదా సంతోషంగా ఉంటారు, శ్రమ చెయ్యరు, ప్రపంచం యొక్క చిక్కులలో చిక్కుకోరు. జీవితంలో ఏదైతే కావాలో తనువు, మనసు, ధనము అన్నీ లభిస్తాయి. తనువు ఆరోగ్యంగా, మనసు సంతోషంగా, ధనము అపారముగా ఉంటుంది. ఇవన్నీ మీకు 21 జన్మలు గ్యారంటీగా లభిస్తాయి అని బాప్దాదా పిల్లలకు వరదానం ఇస్తున్నారు. ఈనాటి ప్రపంచం అనుసారంగా పరిస్థితులు అయితే చాలా మారుతూ ఉంటాయి. అలాగే ప్రభుత్వ నియమాలు కూడా మారుతాయి, మనుషుల వృత్తి కూడా మారుతుంది. కనుక ప్రతి ఒక్కరి జీవితంలో వ్యర్థ విషయాలైతే రావాల్సిందే. వ్యర్థాన్ని సమాప్తం చేసేందుకు సమర్థ సంకల్పాలు కావాలి. వేస్టును సమాప్తం చేసేందుకు బెస్ట్ సంకల్పాలైతే కావాలి. కనుక ప్రతిరోజు మురళీలో వచ్చే వరదానము, స్లోగన్ను వినండి. ఈ వరదానమే శ్రేష్ఠ సంకల్పము. వ్యర్థం వచ్చినప్పుడు మనసుకు శ్రేష్ఠ సంకల్పం కావాలి కదా. మనసు ఖాళీగా ఉండలేదు, మనసుకు ఏదో ఒక సంకల్పం కావాలి. కనుక వ్యర్థాన్ని, వేస్టును బెస్ట్గా చేయడానికి, మనసును మార్చడానికి మీకు ఈ వరదానము, స్లోగన్ మొదలైనవి జ్ఞానం యొక్క విషయాలే కావాలి. రెండవది, ఉదయం కళ్ళు తెరిచిన వెంటనే మొట్టమొదట శివబాబాకు గుడ్ మార్నింగ్ చెప్పండి. ఇది చెయ్యగలరా? అందుకే ఏదైనా మంచిని చూస్తే రోజంతా మంచిగా గడుస్తుంది అని అంటారు. ఏదైనా చెడు జరిగితే ఏమంటారు? ఈరోజు నేను ఎవరి ముఖం చూశానో రోజంతా చెడుగానే గడిచిపోయింది అని అంటారు. మరి అందరికంటే చాలా మంచివారు ఎవరు? శివబాబా కదా. బాబా పైన ప్రేమ ఉంది కదా. కనుక కళ్ళు తెరుస్తూనే శివబాబాకు గుడ్ మార్నింగ్ అని చెప్పండి. రాత్రి కళ్ళు మూసుకున్నప్పుడు, అనగా పరుపుపై పడుకున్నప్పుడు శివబాబాకు గుడ్ నైట్ చెప్పండి. ఇదైతే సులభమే కదా. అప్పుడు మీ రోజంతా చాలా మంచిగా గడుస్తుంది. ఎందుకంటే శుభ సంకల్పం కూడా చేశారు, వరదానము కూడా విన్నారు. కనుక ఇలా చెయ్యండి.
మీపైన బాబ్దాదాకు చాలా ప్రేమ ఉంది కదా. ఇలా చేయడం ద్వారా మీరు ఇంకా ముందుకు వెళ్తారు. మీ జీవితంలో సంతోషాన్ని అనుభవం చేస్తారు. ఎప్పుడు దుఃఖం యొక్క అల రానే రాదు. మరి ఇష్టమే కదా. సహజ యోగులుగా అవ్వండి అంతే. నేను ఆత్మను, శివబాబా సంతానమును, అంతే. ఇదే సహజ యోగిగా అవ్వడము. నడుస్తూ తిరుగుతూ నేను ఆత్మను, శివబాబా సంతానమును అని గుర్తు చేసుకోండి. ఇదైతే గుర్తు చేసుకోగలరు కదా, చాలా మంచిది. ఇప్పుడు ఇక్కడ వారసులు కూడా ఉన్నారు, వారసులుగా అయ్యేవారు కూడా ఉన్నారు. ఎవరైతే తమను తాము బాబ్దాదాకు పక్కా వారసులము అని భావిస్తున్నారో వారు చేతులెత్తండి. వారసులేనా? విఐపీలు కూడా అందరూ చేతులెత్తుతున్నారు. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు వారస క్వాలిటీ వారు ఈరోజు తమకు తాము ఒక సంకల్పాన్ని దృఢంగా చేసుకోండి. బాబ్దాదాతో ఏమని సంకల్పం చేస్తారు అంటే, మేము ఇప్పటి నుండే, ఎప్పుడో కాదు ఇప్పటి నుండే వ్యర్థ సంకల్పాలను సమాప్తం చేసే తీరుతాము. ఇష్టమేనా? ఇష్టమేనా అందరికీ? అయితే చేతులెత్తండి. 2 పనులు చెయ్యాలి. మొదటిది సమర్థవంతులుగా అవ్వాలి. రెండవది సమర్థ సమయాన్ని సమీపంగా తీసుకుని రావాలి. ఎందుకంటే బాబ్దాదాకు ఆర్తనాదాలు, దుఃఖం యొక్క ఆక్రందనలు చాలా వినిపిస్తూ ఉంటాయి. మీకెందుకు వినిపించవో నాకు తెలియదు. బాబ్దాదా ఇలా వింటున్నప్పుడు పిల్లలైన మీకు ఎవరైతే స్వయాన్ని వారసులుగా భావిస్తున్నారో, వారసత్వాన్ని తీసుకుంటున్నారో, మరి వారసత్వం తీసుకునేవారు ఇతరులకు వారసత్వం ఇప్పించాలి అనే విషయంలో దయ రావాలి కదా. దయ అసలు ఎందుకు రావడం లేదు? వైరాగ్యము, బేహద్దు వైరాగ్యము మరియు దయ రావాలి. చిన్న చిన్న విషయాలలో ఎందుకు, ఏమిటి అనే క్యూలో అయితే సమయాన్ని ఇవ్వకండి. బాబ్దాదా యొక్క అపురూపమైన పదమాపదం వరదానాలు కలిగిన వరదాని పిల్లలు, ఇప్పుడు సంకల్పాన్ని దృఢం చేసుకోండి. దృఢత అనే తాళం చెవిని ఉపయోగించండి. కర్మయోగులుగా అవ్వండి. మీరు కర్మయోగి జీవితం కలిగిన వారు. జీవితం అనేది సదాకాలం ఉంటుంది, అప్పుడప్పుడు కాదు కదా. కనుక ఇప్పుడు మీ కృపాళు, దయాళు, దుఃఖహర్త, సుఖదాత స్వరూపాన్ని ఇమర్జ్ చేసుకోండి. అకస్మాత్తు సమయం గురించి బాబ్దాదా చాలా కాలం చెప్తూనే ఉన్నారు. కనుక అకస్మాత్తు సమయానికి ముందే భక్తుల యొక్క మొర ఏదైతే ఉందో దానిని పూర్తి చేయండి. దుఃఖితుల యొక్క దుఃఖపు పిలుపులను వినండి. ఇప్పుడు చిన్నవారు కానీ పెద్దవారు కానీ విశ్వ పరివర్తకులైన మీరు ప్రతి ఒక్కరూ కూడా విశ్వములోని దుఃఖాన్ని పరివర్తన చేసి సుఖ ప్రపంచాన్ని తీసుకొని వచ్చేందుకు బాధ్యులము అనేది తప్పకుండా భావించండి. బాబ్దాదా ఇలా రావడం వెళ్ళడం కూడా ఎప్పటి వరకు? కనుక అన్నీ అకస్మాత్తుగా జరగనున్నాయి. కనుక ఇప్పుడు వారస క్వాలిటీ అయిన మీరు వారసత్వాన్ని ఇప్పించండి. దయా హృదయ పాత్రను అభినయించండి. ఎప్పటి వరకు జరుగుతుంది అని అనుకోకండి. అకస్మాత్తుగా జరుగుతుంది కనుక వ్యర్థాన్ని సమాప్తం చేయాల్సిందే, అవ్వాల్సిందే, చెయ్యాల్సిందే. బాబ్దాదా రిజల్ట్ చూశారు. అందరి కర్మల గతిని చెక్ చేశారు. ఖజానాల జమా ఖాతాను చెక్ చేశారు. మరి రిజల్ట్లో ఏం చూశారు? జమ చేసుకునే పురుషార్థం చాలా బాగా చేస్తున్నారు. కానీ ఏదైతే జమ చేసుకుంటున్నారో అందులో రకరకాల పర్సంటేజ్ ఉంది. ఎంత జమ చేసుకున్నామని మీరు అనుకుంటారు. జమ అయితే అవుతుంది, కానీ అందులో శాతం ఉంది. కొద్దిగా జమ అవుతుంది, సదాకాలానికి జమ అవ్వదు. ఎంతగా చేస్తున్నారో అంతగా సదాకాలానికి జమ అవ్వడంలో తేడా ఉంది. కనుక బాబ్దాదా ఇప్పుడు ఒక్కొక్క విషయం యొక్క దృఢ సంకల్పాన్ని చేయిస్తున్నారు. ఎవ్వరి పట్ల మనసులో కూడా అలజడి కలగరాదు అని క్రోధంపై చేయించారు. ఎందుకు, ఏమిటి అనేవి కొంచెము కూడా ఈ ప్రశ్నలకి క్యూ రాకూడదు. నోటి ద్వారా అయితే కొంతమంది కంట్రోల్ బాగా చేసుకున్నారు, కానీ మనసులో కొద్దిగా నడుస్తుంది.
తొలగించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయినప్పటికీ అటెన్షన్ పెట్టినందుకు బాబ్దాదా అయితే చాలా సంతోషపడుతున్నారు. ఇందులో నాకే నష్టం ఉంది అని అర్థం చేసుకుంటున్నారు. అర్థమైందా? అచ్చా, బాబ్దాదా పిల్లలకు నమస్తే తెలియచేస్తున్నారు. నలువైపులా ఉన్న పరమాత్మ ప్రేమికులైన పిల్లలు ఎవరైతే సదా పరమాత్మ ప్రేమలో ఎగురుతూ ఉంటారో, తీవ్ర పురుషార్థులుగా ఉన్నారో, సేవలో నిర్విఘ్న సత్యమైన సేవాదారులుగా ఉన్నారో, ఇటువంటి నలువైపులా ఉన్న పిల్లలను బాబ్దాదా చూస్తున్నారు. వారితో పాటు దూరంగా ఉన్నవారిని కూడా చూస్తున్నారు. మరియు ఇక్కడ శాంతివనంలో కూడా వేరువేరు స్థానాలలో స్క్రీన్పై చూస్తున్నారు, వింటూ ఉన్నారు. ఆ పిల్లలందరికీ బాబ్దాదా సదా కొరకు ఖుషీగా ఉంచండి, ఖుషీని పంచండి అనే వరదానాన్ని ఇస్తున్నారు. సంతోషకర ముఖం ఉండాలి. ఎవరు మీ ముఖం చూసినా ఆ ముఖం చూసి సంతోషించాలి. వారు ఎలా ఉన్నా కానీ మీ సంతోషకర ముఖం చూసి స్వయం కూడా సంతోషించాలి. ఈ వరదానం నలువైపులా ఉన్న పిల్లలకు లేక సన్ముఖంలో ఉన్న వారందరికీ ఒక వరదానము. ముఖము ఎప్పుడు కూడా వాడిపోయి ఉండకూడదు. మీరే వాడిపోతే విశ్వం యొక్క పరిస్థితి ఏమవుతుంది? మీరు సదా సంతోషకర ముఖంతో సంతోషకర నడవడికతో ఉండాలి మరియు ఉంచాలి. ఇటువంటి తీవ్ర పురుషార్థి పిల్లలందరికీ బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు మధురాతి మధురమైన పిల్లలకు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు వరదానము: మీ మూర్తి ద్వారా తండ్రి మరియు శిక్షకుని ముఖాన్ని ప్రత్యక్షం చేసే అనుభవి మూర్తి భవ. సారాంశము: మీ ఒరిజినల్ పొజిషన్లో స్థితమవ్వడమే స్మృతి యాత్ర. నేను ఎవరు, ఎవరి వారిని అనే స్మృతిలో స్థితమై ఉండండి. ఈ అసలైన స్వరూపము యొక్క నిశ్చయము మరియు అనేకసార్లు విజయిని అనే స్మృతి ద్వారా సదా నషా స్థితి యొక్క సాగరంలో తేలియాడుతూ ఉంటారు. మీరు సుఖదాత యొక్క పిల్లలు కనుక మీకు దుఃఖము యొక్క అల అసలు ఎలా రాగలదు? సర్వశక్తివంతుని పిల్లలు శక్తిహీనముగా ఎలా అవ్వగలరు? ఇదే పొజిషన్ యొక్క అనుభవాలలో ఉన్నట్లయితే మీ మూర్తి ద్వారా తండ్రి మరియు శిక్షకుని యొక్క ముఖము స్వతహాగానే ప్రత్యక్షమైపోతుంది. స్లోగన్: ఎవరి ముఖము మరియు నడవడికలలో దివ్యత ఉంటుందో వారే సత్యవాదులు. ఈరోజు అవ్యక్త ప్రేరణ: సదా అచంచలమైన స్థిరమైన ఏకరస స్థితిని అనుభవం చేయండి. పిల్లలైన మీరు ఎప్పుడైతే మీ బ్రుకుటి సింహాసనంపై అకాల మూర్తిగా అయి స్థితమై ఉంటారో అప్పుడు ఏకరస స్థితి అనే సింహాసనంపై మరియు బాబ్దాదా హృదయ సింహాసనంపై విరాజమానం అవ్వగలరు. ఎప్పుడైతే ఈ దైవీ సంఘటన యొక్క మూర్తిలో ఏకరస స్థితి అనేది ప్రత్యక్ష రూపంలో సాక్షాత్కారమవుతుందో అప్పుడు బాబ్దాదా ప్రత్యక్షత సమీపంగా వస్తుంది. దీని కొరకు ప్రతి ఒక్కరూ బాబ్దాదా సంస్కారాలలో సమానంగా అవ్వాల్సి ఉంటుంది. అచ్చా. ఓం శాంతి.